రాష్ట్రానికి మరో 4 రోజులు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి వర్ష సూచనపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనం దాంతోపాటు ద్రోణి కారణంగా ఈ వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది లో ప్రెషర్ యాక్టివిటీ అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం అయితే మన తెలంగాణ ప్రాంతం నుంచి ఒక్కసారి కూడా మన తెలంగాణ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ తెలంగాణ నుంచి ఈ అల్పపీడనం చాలా దూరంగా ఉండడంతో కాస్త ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ప్రజెంట్ మనం ఈ మ్యాప్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ ఈ బ్లూ కలర్ అంతా ఉంది లైట్ టు మోడరేట్ రెయిన్ అనేది. సో రెడ్ కలర్ అయితే ఎక్కడెక్కడ ఉందో ఇదంతా కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షం అత్యంత భారీ వర్షం అయితే నమోదవుతా ఉంది. ప్రస్తుతం మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే పలు జిల్లాల్లో అంటే దాదాపు ఒక్కసారి కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు ఖమ్మం కావచ్చు, దాంతోపాటు ఇటు రామగుండం కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఈ ప్రాంతంలో కాస్త లైట్ అంటే తేలికపాటి వర్షము మేఘావృతమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. మిగతా అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లౌడీ వెదర్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు ఋతుపవనాలకు సంబంధించి కూడా మనకు మ్యాప్ అనేది ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. సో దాదాపు మనకు 13 అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి ఋతుపవనాలు కాస్త చురుగ్గా కదులుతూ బంగాళాఖాతంలో పడుతున్న అల్పపీడనాలు వాయుగుండాలు ద్రోణుల కారణంగానైతే మనకు దాదాపు అంచనాల కంటే ముందుగానే అంటే రెడ్ లైన్ మనకి ఏదైతే ఉందో 5th జూన్కి ఆంధ్రప్రదేశ్ రావాలి, 10th జూన్కి తెలంగాణకు రావాలి. కాకపోతే మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేరళకి 24 తారీఖు తాకిన తర్వాత దాదాపు మనకు 25 తారీఖునే ఇటు తెలంగాణ అండ్ ఏపీ అండ్ తెలంగాణ తాకింది. దీంతో ఈ ఋతుపవనాలు చురుగ్గా కదలడం ఇప్పటికే ఏపీ తెలంగాణ తీరానికి తాకడం వల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగానైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. సో ఈ రోజుకి సంబంధించి కూడా అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మనకు ఇటు జనగాం ప్రాంతంలోనైతే దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం మనకు అతి భారీ వర్షపాతం అనే చెప్పుకోవచ్చు. నిన్న చాలా జిల్లాలకు సంబంధించి భారీ వర్షపాతం నేపథ్యంలో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. కాకపోతే మనకు అతి భారీ వర్షాలు కూడా నిన్న నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. నిన్న పడిన వర్షాలకు ఇటు రాజన్న సిరిసిల్ల కావచ్చు, దాంతోపాటు మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం నమోదవడంతో చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం ఒక్కసారిగా వర్షపాతం దంచుకొట్టడంతో కూడా ఇటు వాగులు వంకలు అయితే పొంగి పొరులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ జిల్లాలనే కాదు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా జిల్లాల్లోనైతే నిన్న మనకు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో అటు వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. దాంతోపాటు చాలా ప్రాంతాలు అయితే జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఏవైతే కాలనీలు ఉంటాయో నిన్న రాజన్న సిరిసిల్ల చూసుకున్నట్టయితే ఒక్కసారిగా దాదాపు మనకు అర్ధ గంటలో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం అంటే కుండపోత వర్షపాతం అని చెప్పుకోవచ్చు. ఆ వర్షంకి అక్కడ చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతోపాటు అక్కడున్న నక్కవాగు కూడా పొంగిపొలుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే ఆదిలాబాద్ కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఆ జిల్లాలకు సంబంధించి కూడా చాలా వరకు భారీ వర్షం నమోదవడంతో ఇటు వాగులు వంకలు పొర్లు పొందడంతో పాటు అక్కడున్న రాకపోకలు కూడా చాలా ప్రాంతాలకైతే బంద్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాము. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నిన్న చాలా జిల్లాల్లో అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రాజన్న సిరిసిల్లలో కావచ్చు, ఇటు జగిత్యాలలో కావచ్చు 2 పిడుగుపాట్లు కూడా సంభవించడం జరిగింది. దాంతోపాటు పిడుగుపాటుకైతే మరణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రాబోయే 2-3 రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలతో పాటు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజుకి సంబంధించి అంటే మనకు అలర్ట్స్ అనేవి అంటే లైట్ తేలికపాటి వర్షం ఉంటే మనకు గ్రీన్ కలర్ వార్నింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అదే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు ఉంటే ఎల్లో కలర్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. భారీ నుంచి కొంచెం ఎక్కువగా అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటే ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ ఇస్తారు. అంటే మనకు వర్షపాతం బట్టి కూడా కలర్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ రోజుకి సంబంధించి మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనైతే ఆరెంజ్ కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆరెంజ్ కలర్ వార్నింగ్ చూసుకున్నట్టయితే మనకు ఈరోజు ఆదిలాబాద్, ఖమ్మం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల అంటే దాదాపు మనకు 4-5 జిల్లాలకు సంబంధించి ఈరోజు భారీ నుంచి అతి భారీ అనేసరికి కూడా మనకు దాదాపు
7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైతే భారీ వర్షపాతం, 7 సెంటీమీటర్ల నుంచి దాదాపు 12 సెంటీమీటర్ల పైగా నమోదైతే అతి భారీ వర్షపాతం. నిన్న చూసుకున్నట్టయితే మనకు అతి భారీ వర్షపాతం అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే దాదాపు మనకు 11 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నిన్న నమోదైంది. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా దాదాపు మనకు అతి భారీ వర్షాలని చెప్తా ఉన్నారు, అంటే దాదాపు 12 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఈ ఎల్లో అలర్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే భారీ వర్షాలు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి ఈరోజు భారీ వర్షాలు, అంటే దాదాపు 7 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య ఈ జిల్లాలోనైతే మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు సంబంధించి ఈరోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. దాంతోపాటు ఈదురుగాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికీ అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, దాంతోపాటు అక్కడ ఉన్న యంత్రాంగానికి, కలెక్టర్లకైతే ముందుగానే హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. మనకు ఐఎండీ ఎప్పుడు వచ్చేసరికి కూడా దాదాపు వారం రోజుల ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి వచ్చే వారం రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది, భారీ వర్షాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒక వారం రోజుల ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ వారం రోజులకు సంబంధించి ముందుగానే అవన్నీ కూడా జిల్లాలకు సంబంధించి సెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉందో ఆ జిల్లాలకు సంబంధించి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. ఎందుకంటే ఒకేసారి వర్షపాతం నమోదైతే అక్కడ చాలా వరకు ఇటు ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పేసి దాదాపు మనకు చాలా వరకు అక్కడ వాగులు, వంకలు పొంగిపోలే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి భారీ వర్షాల నేపథ్యంలో అని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు అనేవి జారీ చేస్తూ ఉంటారు. అదే విధంగానైతే మనకు వారం రోజులకు సంబంధించి ఫోర్కాస్ట్ ముందే రిలీజ్ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి నిన్ననే చూసాం, మనకు దాదాపు ఉదయం అంతా కూడా మేఘావృతం అయిన వాతావరణం కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. దాదాపు 8 గంటల సమయంలో దాదాపు ఒక అర్ధ గంట పాటు అయితే మనకు భారీ వర్షం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నమోదవడంతో నిన్న దాదాపు మనకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆర్సీపురం కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, జీడిమెట్ల, కుకట్పల్లి, చందానగర్, సో ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఈ రోజు అంటే నిన్న చూసిన భారీ వర్షాలకు సంబంధించి కూడా ఎప్పుడైతే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో దానికి సంబంధించి ఒక గంట ముందే మనకు అలర్ట్స్ అనేవి జారీ చేస్తూ ఉంటారు, ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి. అంటే గంట ముందు మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ ఇచ్చి ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి, హైదరాబాద్కి సంబంధించి ఎక్కడెక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఎల్లో అలర్ట్ జారీ చేయాలా, ఆరెంజ్ అలర్ట్ జారీ చేయాలా, లేదంటే తేలికపాటి వర్షమేనా అని చెప్పేసి కూడా మనకు 3 గంటల పాటు కూడా ఒక గంట ముందే హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే 28, 29, 30 ఈ 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రజలు ఎప్పటికప్పుడు కూడా ఇటు వాతావరణ సూచనలు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని బయటికి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఈ వర్షాలన్నీ కూడా సాయంత్రం నుంచి రాత్రి సమయంలోనే ఎక్కువగా పడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటు రైతులకు సంబంధించి ఇప్పుడే ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా మొదలు పెడతా ఉన్నారు. ఖరీఫ్ సీజన్ ఎవరైతే రైతులు మొదలు పెట్టే అవకాశం ఉందో వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఈ వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకేసారి కుండపోత వర్షపాతం, భారీ వర్షం, అతి భారీ వర్షం నమోదవుతున్న సిచ్యువేషన్స్లో ఏవైతే వాళ్ళు మొక్కలు కావచ్చు, దాంతోపాటు విత్తనాలు నాటుతూ ఉంటారో వాటికి సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మేలో కురిసిన వర్షాలు కావచ్చు, మనకు భారీ వర్షాలే నమోదయ్యాయి. దాదాపు ఇటు రాళ్లతో కూడిన వర్షాలు కూడా కురవడంతో ఇటు చాలా వరకు రైతులు నష్టపోయారు తీవ్రంగా. సో అందుకోసం అని చెప్పేసి ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, ఐఎండీ ఏవైతే రిలీజ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో పాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఆవర్తనం ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇటు ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ప్రతి ఒక్కరైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదుల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.